హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ మోక్స్తా. ఈ వీడియోలో మీకు ఐబ్రోస్ పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఐబ్రో మేకర్ ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఫస్ట్ మీరు ఐబ్రోస్ ఎలా షేప్ చేసుకోవాలి అంటే షేప్ ఏ విధంగా వస్తుంది మీ ఐబ్రోస్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకటి గమనించండి, మీరు ఎవరియో ఐబ్రో చూసి నాకు అలా కావాలి ఇలా కావాలి అని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మన ఐబ్రోస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి మనకు వచ్చే షేప్ మనం తీసుకోవాలి. కానీ వాళ్ళది బాగుంది వీళ్ళది బాగుంది నాకు అలా కావాలి ఇలా కావాలి అని చెప్పేసి అయితే ట్రై చేయకండి, అలా రాదు కూడా. ఇప్పుడు నా ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఇలా దీనికి ఎలా షేప్ వస్తుందో అలానే తీసుకోవాలి. నాకైతే కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి, ఇంకా అవి తీస్తే షేప్ అయిపోతుంది. అది ఈ ఎక్స్ట్రాస్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఐబ్రో చేసుకోవడానికి ముందు ఫస్ట్ గా ఐబ్రోస్ మనం ఇక్కడ హెయిర్స్ తీసాం కదా, ఈ తీసే ప్లేస్ లో అయితే పౌడర్ పెట్టుకోవాలి. పౌడర్ అయితే ముందు పెట్టుకోవాలి. పౌడర్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం థ్రెడ్ పెట్టి ఐబ్రో చేసుకుంటాం కదా, తడి ఉందనుకో స్కిన్ పట్టకుండా ఉంటది. ఇది పౌడర్ వేయడం వల్ల తడి ఆరిపోయి. ఇప్పుడు ఇలా పౌడర్ వేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు ఐబ్రో చేసే థ్రెడ్ ఉంది కదా, దీన్ని చేతికి ఈ ప్లేస్ వరకు, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు తీసుకోవాలి. ఒక మూర మందం తీసుకొని కట్ చేయాలి. కట్ చేసి ఈ చివరికి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని దీన్ని 3 ఫింగర్స్ ఉన్నాయి కదా, 3 ఫింగర్స్ లోకి ఇట్లా పెట్టి ఇలా ఒక 6 or 7 ఇలా మిడకలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఈజీగా మూవ్ అయ్యేటట్లు వేసుకొని కుట్టి అప్పుడు ఇక్కడ హెయిర్స్ తీయాల్సిన ప్లేస్ లో లాగాలి. పైన తీయడం అయితే అయిపోయింది నాది. ఇప్పుడు కింద కూడా సేమ్ ఇలానే కొంచెం పెయిన్ ఉంటుంది. కింద కూడా కొంచెం ఉన్నాయి. నేనైతే ఎక్కువ ఐబ్రోస్ తీయను, ఎందుకంటే నాకు కొంచెం కరెక్ట్ ఉండవు షేపు. అందుకే పైన కింద కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవే తీస్తా. తీయడం అయితే అయిపోయింది. చూడండి షేప్ మంచిగా కనిపిస్తుంది. సేమ్ అలానే ఇచ్చేస్తా. ఇప్పుడు సేమ్ ఇటు కూడా పౌడర్ అప్లై చేసుకొని పైన తీయడం అయిపోయింది. ఇప్పుడు కింద తీసేటప్పటికే పెయిన్ ఉంటుంది. చాలా పెయిన్ ఉంది, సమ్మర్ కదా, ఇంకా కొంచెం అంత ఎక్కువ వస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఐబ్రోస్ తీయడం అయితే అయిపోయింది. మధ్యలో ఉన్నాయి లైట్గా
సేమ్ ఇట్లనే ఇంకా 4 కూడా తీసుకోవచ్చు. 4 ఎక్కువ అలవాట్లేదు, ఎక్కువ కదా అసలు అలవాట్లేదు. ఓన్లీ ఐబ్రోస్ షేప్ వరకే తీసుకుంటాను నేను రెగ్యులర్గా. ఇంకా నేను 4 తీసుకోవట్లేదు. ఐబ్రోస్ చేయడం అయితే అయిపోయింది. చూడండి నా ఐబ్రోస్ కరెక్ట్గా ఉండవు, అందుకే తక్కువ టైం పట్టింది. ఇంకా దీనికి ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఈ పాట్లో అయితే నాకు ఇంకా అసలే ఉండవు, డౌన్ ఉంటాయి. ఇంకా దీన్ని ఈక్వల్గా తీస్తే షేప్ అవుట్ అవుతుంది. నాకు బ్రాడ్గా ఉండాలి, అందుకే నేను ఎక్కువ లేకుండా కొంచెం పైన కింద ఎక్స్ట్రాస్ మాత్రమే తీసాను. ఇప్పుడు ఐబ్రోస్ మేకప్ చేయడం చూపిస్తాను మీకు. ఐబ్రోస్ చేయడం అయిపోగానే అందరూ పెన్సిల్ పెడతారు కదా, పెన్సిల్ కి బదులు ఐబ్రో పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ యూజ్ చేయండి. అదైతే ఐబ్రోస్ న్యాచురల్ లుక్ తో నీట్ గా కనిపిస్తాయి. ఇప్పుడు మీ ఐబ్రో చూసారు కదా, నాది బ్రో ప్యాలెట్ అని ఉంటుంది. నేను ఇది వాడుతున్నా, ఎల్ఏ గర్ల్ బ్రో ప్యాలెట్. ఇది నా ఫేవరెట్ ప్యాలెట్. దీంతో అయితే ఐబ్రో మేకప్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో వ్యాక్స్ ఉంటుంది. ఐబ్రో లిఫ్ట్ చేయడానికి వ్యాక్స్, ఐబ్రోకి 2 కలర్స్, ఒకటి బ్రౌన్ షేడ్, ఒకటి బ్లాక్ షేడ్, 2 పౌడర్ ఉంటాయి. దీన్ని ఐబ్రోని హైలైటర్, కొంచెం హైలైట్ పార్ట్ లో బ్రౌన్ హైలైటర్ కి హైలైటర్ కూడా వస్తుంది. నేను చాలా రోజుల నుంచి వాడుతున్నా, అందుకే అయిపోయింది. ఇప్పుడు వ్యాక్స్ యూజ్ చేస్తున్నా. ఈ వ్యాక్స్ తీసుకొని ఐబ్రోస్ కి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ఐబ్రోస్ కి వ్యాక్స్ అప్లై చేసుకొని తర్వాత మీకు కావాల్సిన కలర్, మాక్సిమం అందరూ బ్లాక్ అనుకుంటారు, కానీ బ్లాక్ స్కిప్ చేసి నేను బ్రౌన్ వాడుతున్నా. బ్రౌన్ అయితే న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్రౌన్ కలర్ లైట్ గా ఉన్నది తీసుకున్నా. దీనైతే ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెడతారు కదా, అలా పెట్టుకోవద్దు. ఇక్కడ ఈ పాట్ లో కొంచెం హైలైట్, నేను చెప్పాను ఇక్కడ నాకు కొంచెం డౌన్ ఉంటుందని, ఆ డౌన్ ఉన్న ప్లేస్ లో కొద్దిగా అప్లై చేసి కొంచెం హైట్ లేపిన తర్వాత స్టార్టింగ్ నుంచి కాకుండా ఈ పార్ట్స్ నుంచి తీసుకోవాలి, మిడిల్ పార్ట్ నుంచి. చూడండి ఈ ఐబ్రోకి తేడా. తర్వాత స్టార్టింగ్ పాయింట్ లో కింద ఇలా బాగా చేసుకొని మనం లిఫ్ట్ చేయాలి కొంచెం. కొంచెం ఇలా తీసుకొని ఎండింగ్ వచ్చేసరికి సన్నగానే ఉండాలి. ఎండింగ్ స్టార్టింగ్ ఉండే సైజు ఎండింగ్ లో చేయకూడదు. తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బ్రష్ తో చూడండి ఈ ఐబ్రోకి ఎంత తేడా ఉందో, సేమ్ అదే. మళ్ళీ కొంచెం పౌడర్ తీసుకొని, నాకు ఈ ఐబ్రో బాగుంటుంది హైట్, సో నేను దీన్ని హైట్ చేయాల్సిన అవసరం లేదు. పౌడర్ వాడడం వల్ల ఐబ్రోస్ న్యాచురల్ గా కనిపిస్తుంది. పెన్సిల్ యూజ్ చేస్తే ఆర్టిఫిషియల్ లుక్ తెలుస్తుంది, ఐబ్రో పెన్సిల్ వాడారు ఇది అని చెప్పేసి తెలుస్తుంది ఈజీగా. అదే పౌడర్ అనుకో న్యాచురల్ లుక్ ఉంటుంది. మేకవర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళైతేనే కరెక్ట్ గా గెట్ చేయలేస్తారు, మేకవర్ చేశారు, బ్రో ప్యాలెట్ యూజ్ చేశారు, పౌడర్ బేస్ది అని చెప్పేసి గుర్తుపడతారు. చూసారు కదా నా ఐబ్రోస్ బిఫోర్ ఆఫ్టర్ మేకవర్ కి. చూసారు కదా నా ఐబ్రోస్ బిఫోర్ ఆఫ్టర్. తర్వాత కొంచెం హైలైటర్ యూజ్ చేస్తా. ఇది హైలైటర్, ఈ హైలైటర్ కొంచెం తీసుకొని ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా దాని కింద ప్లేస్ లో చూడండి. హైలైటర్ యూజ్ చేయడానికి యూజ్ చేసిన దానికి డిఫరెంట్ కనిపిస్తుంది. మీకు ఇది కొంచెం ఎక్కువ అప్లై చేయాలి ఈ ప్లేస్ లో, అప్పుడు ఇంకా ఐబ్రో మంచిగా కనిపిస్తుంది. షేప్ అనేది దూరం నుంచి కూడా లుక్ బాగుంటుంది. చూడండి హైలైటర్ వల్ల దూరం నుంచి కూడా షేప్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంటది నీట్ గా. చూసారు కదా నా ఐబ్రోస్ చాలా సింపుల్ గా ఇలా మేకప్ చేసుకోవచ్చు. ఐబ్రో థ్రెడ్ అండ్ బ్రో ప్యాలెట్ ఉంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ ఐబ్రోస్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా ఇంత ఈజీగా ఐబ్రోస్ మేకప్ చేసుకోవచ్చు అనేది. నా ఐబ్రోస్ అయితే చాలా పల్సగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, కానీ కాకపోతే షేప్ అనేది కరెక్ట్ ఉండదు, షార్ట్ లోనే ఉండిపోతుంది, హెయిర్ ఇక్కడే అయిపోయింది. నేను ఇంకా కొంచెం చూసి పైన కింద ఎక్స్ట్రాస్ మాత్రం తీసి దాన్ని పర్ఫెక్ట్ షేప్ చేసుకున్నాను.
కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా మంచిగా ఉన్నాయో. మనకి లేని దానికోసం ఆరాటం పడదు, ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకోవాలి, అది నా పాలసీ. అందుకే నా ఐబ్రోస్ ఇలా నీట్గా షేర్ చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా మేకప్ చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం చూసారనుకో ఐబ్రో మేకప్ ఎలా చేసుకోవాలనేది మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. మీరు ఇలా చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో, మీ ఐబ్రోస్ కరెక్ట్గా చేసుకున్నారా లేదా, షేప్ అనేది కరెక్ట్గా తీసుకున్నారా లేదా, అలాగే ఐబ్రో మేకప్లో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా లేడీస్, ఈ వీడియో మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో, అలాగే మీతో పాటు వేరే వాళ్ళకి కూడా చూసి వాళ్ళు కూడా ఇలా మేకప్ చేసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు చాలా మంది ఈ వీడియో చూస్తారు. ఓకే అండి, బాయ్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వెంటనే చూడడానికి వీలుంటుంది.